ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ విధంగా దేవుని వాక్యాన్ని వింటున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ, ఆయన యొక్క శాశ్వతమైనటువంటి కృప కనికరములు గడిచిన దినమంతా ప్రభు మనకి తోడుగా ఉంచి ఈ దినం దేవుని మనము స్తుతించినట్లు, ఈ దినం మరొకసారి ఆయన కృపను మనం రుచి చూచి మనం తెలుసుకున్నట్లు, ఆయన దయాళుడని, ఆయన మహోన్నతుడని, ఆయన మన పట్ల ఆశ్చర్య కార్యములను చేయువాడని మనం మరొకసారి దేవుని కృపను మనం రుచి చూచినట్లు ప్రేమతో ప్రభు మనకి దినాన్ని అనుగ్రహించిన కాబట్టి దేవుని ప్రేమ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన మనకిచ్చిన ఈ నూతనమైన దినమున కొరకు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం మనం ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము, బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని ఇక్కడ భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు ఎటువంటి వాడని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు అనగా, మన దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క హృదయం, ఆయన యొక్క మనస్సు ఎటువంటిదని భక్తుడైనటువంటి దావీదు అక్కడ మాట్లాడుచున్నాడు అనగా, మన దేవుడట జాలి కలిగినటువంటి దేవుడట. మన దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే ఆయన వాక్యమునకు, ఆయన మాటకు, ఆయన యొక్క ఆజ్ఞలకు శ్రద్ధగా వాటిని విని వాటి ఎడల భయభక్తులు కలిగి ఆజ్ఞల ఎడల వాటిని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో, దేవుని దగ్గర ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని దగ్గర నడుచుకుంటారో, భయభక్తులు కలిగిన జీవితం ఎవరైతే దేవుని ఎదుట చేస్తూ ఉంటారో వారి ఎడలట దేవుడు జాలి కలిగినటువంటి వారినిగా ఆయన కనబడుతున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఒక జాలి కలిగినటువంటి దేవుడుగా మన దేవుడు మన ఎడల ఉంటాడని మనం చూస్తున్నాం. మనం భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు ఆయన వాక్యానికి, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని సన్నిధానమునకు, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞలకు మనం భయపడినప్పుడట, భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడట దేవుడు మన ఎడల జాలి పడతాడట. ఎలా జాలి పడతాడట? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు. ఒక తండ్రి తన కుమారుని ఎడల ఆయన ఎలాగునైతే జాలి పడతాడో అలాగున ప్రభు మన తండ్రి అయినటువంటి దేవుడు మన ఎడల, తన కుమారులము, తన కుమార్తెలము, తన పిల్లలమైనటువంటి మన ఎడల ప్రభు జాలిపడేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక తండ్రి తన కుమారుని ఎడల ఎలా జాలిపడతాడో, అతడు క్రింద పడిపోయినప్పుడు, అతడు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు వారి ఎడల జాలిపడి అతన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అతడు మార్గము తెలియక అతడు నడుస్తుండినప్పుడు, అతడికి ఏ విధముగా నడవాలో తెలియనప్పుడు, ఏ విధముగా జీవించాలో, లోకంలో ఎలా జీవించాలో అతనికి తెలియనప్పుడు జాలి కలిగినటువంటి తండ్రి తన కుమారుని సరిచేస్తాడు, అతనికి మార్గము చూపిస్తాడు, అతనికి ఎలా నడవాలో నేర్పిస్తాడు, అతడు ఈ లోకంలో ఎలా జీవించాలో కొన్ని క్రమాలు, కొన్ని జ్ఞానమును తండ్రి తన కుమారునికి నేర్పిస్తూ ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు జాలిపడి, అతడు తెలియక తప్పు చేసినాడని అతన్ని క్షమించేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడతాడు. ఈ లోకంలో తండ్రి ఎలాగనైతే తన కుమారుడు తప్పు చేసినప్పుడు క్షమించి, ఎంతైనా నా కుమారుడే కదా, తెలియక తప్పు చేసినాడని ఎలాగనైతే నా కుమారుడు అని అనుకుంటాడో, మన దేవుడు కూడా మనలను తన పిల్లలుగా ఎంచి, తన కుమారులు కుమార్తెలుగా ఎంచి మన ఎడల జాలిపడి మనలను క్షమిస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మన ఎడల జాలిపడేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. మన ఎడల జాలిపడి తన కృప కనికరములను మన ఎడల చూపించేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. కనుక దేవుని దగ్గరట మనము భయభక్తులు కలిగి నడుచుకోవాలట. భయభక్తులు కలిగి నడుచుకునేటప్పుడు దేవుని దగ్గర జాలిని మనం సంపాదించుకోగలుగుతాం. దేవుని దయను మనం పొందుకొనగలుగుతాం. దేవుని దగ్గర భయభక్తులు కలిగి నడుచుకునేటప్పుడు ఆయన కృపకు మనం పాత్రులముగా ఎంచబడగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది దేవుని దగ్గరికి వచ్చుచున్నారు, ఆయన వాక్యమును వినుచున్నారు, కానీ ఆయన మాటకు భయపడి, ఆయన యొక్క ఆజ్ఞకు భయపడి, దేవుని వాక్యమునకు భయపడి, దేవుని యొక్క సన్నిధానమునకు భయపడి భయభక్తులతో ఆయన మాటకు లోబడేటువంటి వారు చాలా అరుదుగా కనబడతారు, చాలా తక్కువగా కనబడతారు. కనుకనే దేవుని దయకి రోజు అనేక మంది దూరం అవుతున్నారు. దేవుని కృపకు అనేక మంది దూరం అయిపోయేటువంటి వారిగా కనబడతారు. దేవుని యొక్క కనికరమునకు దూరం అయిపోయేటువంటి వారిగా కనబడుచున్నారు. కారణం ఏమిటనగా దేవుని దగ్గర భయభక్తులు కలిగి జీవించలేకపోవటం. మనం దేవుని దగ్గర భయభక్తులు కలిగి జీవించగలిగితే ఆయన మన ఎడల ఒక తండ్రి వలె మనకు తండ్రిగా ఉండి మన ఎడల జాలి పడతాడట. ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినా మనం ఆయన దగ్గర భయమును, భక్తిని మనము కనపరచకుండా భయభక్తులు లేనటువంటి వారులముగా మనం ఉన్నట్లయితే దేవుని కృపకు మనము దూరం అయిపోతాం. ఆయన కనికరమునకు మనము దూరం అయిపోతాం. ఆయన వాత్సల్యతకు మనము దూరం అయిపోతాం. దేవుడు మన ఎడల చూపించేటువంటి ఆ కృప, ప్రేమ, కనికరమునకు మనము దూరస్తులముగా మనం ఉంటాం. కనుక ఈ చివరి దినాల్లో భయభక్తులతో ఏ పనిని చేస్తున్నప్పటికీ, ఎక్కడ మనం ఉండినప్పటికీ దేవుడు నాతో ఉన్నాడనేటువంటి భయం, దేవుడు నా పక్షమున, దేవుడు నా ప్రక్కనే నన్ను గమనిస్తూ ఉన్నాడన్నటువంటి భయమును కలిగి మనం నడుచుకోగలిగితే ప్రభు కృపకు మనం పాత్రలముగా ఎంచబడగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి భయభక్తులు కలిగి నిర్దోషముగా దేవునికి నడుచుకోగలిగిన భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, దయ కలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. ప్రభా తండ్రి తన కుమారునుల ఎడల ఎలాగున జాలి పడతారో మీరు అలాగున నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతావని, నీకు జాలి కలిగినటువంటి దేవుడు అని, మా ఎడల జాలిని చూపించేటువంటి దేవుడు అని నీ లేఖన భాగంలో మేము నేర్చుకొని ఉండరు. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధానంలో మేము నడుచుకుంటకు మాకు సహాయం అనుగ్రహించండి. నీ కన్నులు నీ దృష్టి మా మీద ఉన్నదని ప్రభు, పాపములను, లోకములను మేము పడక భయముతో నీ మాటకు మేము లోబడుతూ, నీ మాటకు మేము విధేయులముగా విన్నటువంటి వాక్యమునకు విధేయులముగా మేము జీవించటకు మాకు సహాయం అనుగ్రహించండి. నీ మార్గములలో నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటకు తగిన కృపను మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి భయభక్తులు కలిగి నీ దగ్గర నడుచుకుంటూ మాకు నేర్పి మా ఎడల ఒక తండ్రి వలె మమ్మల్ని కాపాడి, ఈ దినమంతా మమ్మల్ని పోషించి, ఈ దినమంతా ఒక తండ్రి వలె మమ్మల్ని కాచి, మా ఎడల జాలిపడి నీ కృప, నీ కనికరం, నీ వాత్సల్యతకు మమ్మల్ని పాత్రలుగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.